గాడ్ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్. ఏ రీతిగా దేవుడు నా చెయ్యి పట్టుకోబోతున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఒకనొక రోజంట నాలాంటి సువార్థికుడు ఒక గ్రామంలో సువార్త చెప్తున్నాడంట. సువార్త చెప్పేసిన తర్వాత ఆ సువార్త మహాసభల్లో దేవుణ్ణి అంగీకరించుటకు ఎవరైనా ఉన్నారా అంటే అనేకులు చేతులు ఎత్తారంట. దాని తర్వాత దేవుని సేవ చేస్తానికి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎవ్వరు చేయలేదంట. సరే మళ్ళా ప్రార్థన చేశాడంట. ఈ సువార్థికుడు మళ్ళా ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఒక చిన్న 10 సంవత్సరాల వయసు గల అబ్బాయి చేయెత్తాడంట. ఇట్లా ముందు కూర్చొని. అయితే ఈయన ప్రసంగికుడు అనుకున్నాడంటే 10 సంవత్సరాలే చిన్నగా ఉన్నాడు ఈ బాలుడు ఏమి వెళ్తాడు సువార్త సేవ చేస్తానికి అని మళ్ళా కాల్ ఇచ్చాడంట. మళ్ళా పిలిపించాడంట. ఎవరైనా సువార్త సేవ చేస్తానికి వెళ్తారా? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన అద్భుతకరమైన సువార్త సేవ చేస్తానికి పిలుస్తున్నాడు అంటే మళ్ళా ఈ 10 సంవత్సరాల బాలుడు చేయెత్తాడంట. ఆయన మళ్ళా, అరే బాబు నువ్వు చిన్నాడురా, నువ్వు కాదు, పెద్దోళ్ళ గురించి పిలుపు. సేవ అంటే ఎంతో భారము కలిగింది, సేవ అంటే ఎంతో త్యాగపూర్వకము, సేవ అంటే దేవుని ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, ఎవరైనా ఉన్నారా సేవకు వెళ్తానికి అని మళ్ళా పిలిపిస్తే మూడోసారి కూడా ఈ అబ్బాయి 2 సార్లు చిన్నగా ఎత్తినవాడు మూడోసారి పైకి ఎత్తాడంట. ఎత్తిన తర్వాత కూటమి అయిపోయిన తర్వాత నేను సువార్థికుడు ప్రసంగం చెప్పి ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైతే చెయ్యెత్తాడో ఈ అబ్బాయి బాగా చదువుకొని ఒక 10-12 సంవత్సరాల తర్వాత మంచి డాక్టర్ అయ్యాడంట. డాక్టర్ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తీర్మానం చేసుకున్నాను నాయన, నీ సేవ చేస్తానని. నేను డాక్టర్ కంప్లీట్ చేసేసి ప్రభువా, నన్ను భయంకరమైన దేశం, ఎవరైతే ఎవరు వెళ్ళని ప్రదేశానికి నన్ను పంపి ప్రభువా అని దేవాతి దేవుడిని అడిగాడంట. అడిగిన తర్వాత దేవుడు ఆ 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ చెయ్య లేపాడో ఆ చెయ్య చూచిన దేవుడు నెంబర్ 1 దేవుడు చూచాడు. ఆ బాలుని హృదయం చూచాడు. నేను సేవకు వెళ్ళాలి, దేవుని సేవ చేయాలి, దేవుని ఆ శుభకరమైన వార్త, ప్రేమ కలిగిన వార్త నేను చెప్పాలి అనే ఆ ఆతృత, ఆ ఆశ దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆ రోజు ఆ స్వార్థ మహాసభల్లో ఆ చెయ్య లేపిన ఆ బాబుని 10 సంవత్సరాల బాబుని చేయి పట్టుకున్నాడు. దేవుడు చేయి పట్టుకొని మరి డాక్టరేట్ అయిపోయిన తర్వాత మరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ప్రభు వారు ఆఫ్రికా దేశము చూపించారంట. ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత ప్రతి గ్రామంలో తిరిగిన తర్వాత అందరిని అడుగుతున్నాడు. ఇక భయంకరమైన ప్రదేశం ఏంటంటే ఈ కొండ దాటిన తర్వాత అక్కడ ఒక కొండ జాతి ఉన్నారు, వారు ఏ ప్రసంగి కూడా అక్కడికి వెళ్ళి తిరిగి బ్రతికి రాలేదు అని అన్నారంట. అన్న తర్వాత ప్రభువుని అడుగుతున్నాడంట, ప్రభువా నేను నీకు చెప్పాను, నా చెయ్యి ఆ రోజు లేపాను, 10 సంవత్సరాలు నా చెయ్యి లేపాను, ప్రభువా ఇదిగో నన్ను తీసుకెళ్ళు నాయన అన్న వెంటనే ఆ వ్యక్తిని ప్రభువారు ఆ డాక్టర్గా ఉన్న వ్యక్తిని కొండ జాతుల మధ్యకి తీసుకెళ్ళాడంట. కొండ జాతుల మధ్యకి తీసుకెళ్తే ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రాత్రి జాగ్రత్త వినాలి అమ్మ, జాగ్రత్త వినాలి. ఆ మొదటి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు బ్రతికి మళ్ళీ వెళ్ళలేదంట. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీవు నాతోనుంటేనే, వింటున్నారు కదా, నీవు నాతోనుంటేనే నేను ప్రొద్దున లేచి వీళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేస్తాను అన్న, నువ్వు నాతో లేకపోతే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడంట. అంటే ప్రభువారు దేవుని వాక్యం ద్వారా మాట్లాడి నేను నీతో ఉంటాను అని అన్న వెంటనే వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆ రోజు వర్తమానం చెప్తున్నాడు. వర్తమానం చెప్తుంటే వాళ్ళందరూ ఇతన్ని చంపుతానికి పెద్ద పెద్ద బాణాలు తీసుకొని వచ్చారట. బాణాలు తీసుకొని వస్తే భయపడిపోతూ ఈ డాక్టర్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నాయన నా ప్రాణము నాకు దక్కి ప్రభు, నా ప్రాణము కాపాడు ప్రభు. ఎందుకో తెలుసా, నా గురించి కాదు, నేను చనిపోతే వీరికి సువార్త చెప్పేవారు ఎవరు ఉండరు, నేను చనిపోతే వీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు, వీరి గురించి నా ప్రాణం బతికించు ప్రభు, నన్ను రక్షించు ప్రభు, నన్ను రక్షించినట్లయితే వీరిని నేను రక్షిస్తాను, నీ సువార్త చెప్పి వీరిని రక్షిస్తాను ప్రభు అని అన్నారంట. అన్న వెంటనే దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. అద్భుత కార్యం చేసి అక్కడ ఆయన సువార్త గారు చెప్పి ఆ గ్రామంలో సువార్త చెప్పి వారికి వైద్యం ఇచ్చిన తర్వాత ఆ గ్రామం రక్షింపబడ్డదంట. ఆ చిన్న బాలుడు 10 సంవత్సరాలుగా ఉన్న బాలుడు, చెయ్యెత్తిన బాలుడు, డాక్టర్గా ఉండి ఆఫ్రికా వెళ్ళిన బాలుడు, నువ్వు ప్రభువా నువ్వు ఉంటేనే నేను వెళ్తాను ప్రభువా, నువ్వు నన్ను బతికే ప్రభువా, ఎందుకంటే వీళ్ళకి నేను సువార్త చెప్పాలి అనే ఒక భారముతో ప్రార్థన చేసిన ఆ బాలుడు ఎవరో కాదు, ఆ బాలుడు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. గొప్ప మిషనరీ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఈరోజు వర్తమానం వింటున్నా నీవు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు చేయవలసిన తీర్మానము ప్రభువా ఇదిగో ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా అని అంటే
దేవుడు నీకు వాగ్దానం ఎలా ఆశపడుతున్నాడు.